నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. భారతదేశాన్ని 2047 నాటికి సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాజమహేంద్రవరంలో 2026-27 కేంద్ర బడ్జెట్పై శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం వెనుక ప్రధాని దార్శనికత ఉందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా భారతదేశం సగటున 7% వృద్ధి రేటు సాధిస్తుందని పేర్కొన్నారు. యువకుల అభిప్రాయాలను, వారి ఆలోచనలను, ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని కేంద్ర బడ్జెట్ను రూపొందించి ఇచ్చామని పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ రూపుదిద్దుకుందని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కూడా అందించాలని మా ప్రయత్నం కూడా మన సైడ్ నుంచి నడుస్తుంది. ఇంకొక 3-4 నెలల్లో ఆ రిపోర్ట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే సాంకేతిక లోపాలు ఏవైతే ఉన్నాయో ఇది కేవలం ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది భారతదేశం తాలూకా సబ్జెక్టే కాదు. ప్రపంచంలో అదే మీరు ఏదైతే బోయింగ్ 787 సిరీస్ ప్లేన్స్ అని అంటున్నారు, ప్రపంచం అంతా తిరుగుతున్నాయి. సో అందరూ కూడా ఎప్పటికప్పుడు తరచూ వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ పెట్టుకుని ఎక్కడ ఎలాంటి ఇష్యూ వచ్చినా సరే దానికి సంబంధించి ఏమైనా చేంజెస్ ఎయిర్ క్రాఫ్ట్స్ లో చేయాలి అంటే ఇమీడియట్ గా ప్రతి ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ లో కూడా చేంజెస్ చేసుకునే ప్రోటోకాల్ ఆల్రెడీ నిర్ధారించింది. సో ఎవరు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇది అవుతుందన్నటువంటి మరీ అవసరం లేదు. ప్రోటోకాల్ పూర్తిగా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఎక్కడ ఎటువంటి సమస్య సాంకేతికంగా ఉండొచ్చు, లేకపోతే ఇతర లోపాలు ఉండొచ్చు, అలాంటి లోపాలు ఎప్పుడు ఒరిజినేట్ అయినా సరే ప్రపంచం మొత్తం మీద ఒక నిర్ణయం తీసుకుని ఆ ఫ్లైట్స్ అన్నింటిలో ఆ చేంజెస్ కానీ సబ్సిక్వెంట్ చేంజెస్ తీసుకొని రావడం ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నాం. వీఆర్ సేయింగ్ లెట్ us take it to the final product of creating the magnet or any other product which is going to originate from the raw material, and the most important one is also titanium. Titanium is also dependent on those minerals. So through this rare earth magnet corridor we are trying to establish a complete industry so that we don't need to take this mineral to some other place or to some other country to get it processed. We want to do the processing, we want to do the manufacturing, we want to do all the value addition also in that area. So that is very important for us to have the corridor. Second, to consider that is the exploration affecting the course of the river. We have seen the changes in the course of the river because of one major concern, which is having plantations in the river itself, which is changing the direction of the river, and also having aquaculture, which is dependent on the river. ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, శాసనసభ్యులు రొడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమండ్రిలో శనివారం విలేకరులకు తెలిపారు. 2047 నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనని చెప్పారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 428 కోట్ల రూపాయల గ్రాంట్ను మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ నిధుల ద్వారా 8 ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు దుర్గేష్ వివరించారు. ఈ సందర్భంగా రేపు జరిగేటువంటి పుష్కరాల విషయంలో కూడా మనకి ఈ పుష్కరాలను ప్రత్యేకంగా తీసుకుని మనం వీటిని ఘనంగా నిర్వహించాలనేటువంటి ఆలోచన చేసేటప్పుడు కూడా అందులో కూడా హోమ్ స్టేలు, టెంట్ సిటీస్ గురించి కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ టెంట్ సిటీస్ ద్వారా ఎక్కువ మంది వచ్చినటువంటి వాళ్ళకి అకామిడేషన్ కల్పించేదానికి అవకాశం దొరుకుతున్నటువంటి ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అదేవిధంగా ఇవాళ అరకు కాఫీ ఎంత పాపులర్ అయిందో మీ అందరికీ తెలుసు. అరకు కాఫీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యేటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి గారు కూడా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే అరకు కౌని అనేటువంటిది కొత్తదాన్ని ఈ మధ్యకాలంలో అరకు ప్రాంతంలో మొన్న అరకు ఉత్సవాలు నిర్వహించినప్పుడు అరకు కౌని అనేటువంటి పేరుతోటి ఒక మిల్లెట్స్ తో కూడినటువంటి థాలీ అనమాట. అది అందులో కేవలం మిల్లెట్సే ఉంటాయి, ఎక్కడ కూడా రైస్ వాడరు. మిల్లెట్స్ తో కూడినటువంటి థాలీ
దాన్ని ఒకదాన్ని రెసిపీని డెవలప్ చేశారు. అక్కడ కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆ రెసిపీని తయారు చేశారు. మొన్న జరిగినటువంటి ఈ అరకు ఉత్సవంలో కూడా ఆ రెసిపీని అందరూ కూడా ఇష్టపడ్డారు. అలాగే అరకు కాఫీ లాగే అరకు కౌని అనేటువంటి దాన్ని, అంటే చిరుధాన్యాలతోటి తాలి, ఆ తాలిని డెవలప్ చేసిన సిస్టమ్ని కూడా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా కేరళ తరహాలో రాజమండ్రి, విజయవాడ, సూర్యలంక వంటి 8 ప్రాంతాల్లో హౌస్ బోట్లు, ఇవాళ త్వరలోనే మన గోదావరిలో కూడా హౌస్ బోట్ తయారు చేస్తున్నాం. ఇప్పటికే మేము అక్కడ మన పున్నమి ఘాట్లో విజయవాడలో హౌస్ బోట్లు 2 ప్రారంభించాం. అక్కడ మొత్తానికి 5 హౌస్ బోట్లు రెడీగా ఉన్నాయి. మన కేరళలో ఎలాగైతే హౌస్ బోట్లు అక్కడ మకా ఉంటారో, అక్కడికి వెళ్ళి నైట్ టైం కూడా ఉంటారో, అలాంటి హౌస్ బోట్స్ టోటల్ గా 21 హౌస్ బోట్స్ రాష్ట్రంలో డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. అందులో ప్రధానంగా ఒక 5 హౌస్ బోట్స్ ఇప్పుడు రెడీగా ఉన్నాయి. మన రాజమండ్రిలో కూడా ఒకటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదేవిధంగా 2027 జూన్ 26 నుంచి జూలై 7వ తారీఖు వరకు 12 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలు. ఇది ఆగమ శాస్త్రం అనుగుణంగా ముఖ్యమంత్రి గారు అందరితో మాట్లాడి ఈ 12 రోజులు ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరగాలనేటువంటి దాన్ని జూన్ 26 నుంచి అదేవిధంగా జూలై 7వ తారీఖు వరకు నడపాలని ఆలోచిస్తున్నాం. దాన్ని సమిష్టి కృషితోటి అందరం కూడా బాగా నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తాం. రానున్న 2027 మహాగోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో అన్ని పుణ్య స్నాన ఘాట్లను ఒకే ఆకృతిలో మోడల్ నమూనాను సిద్ధం చేయాలని కలెక్టర్ చేకూరు కీర్తి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ధవళేశ్వరం నుండి శనివారం వివిధ ఘాట్లను ఎస్పీ డి నరసింహ కిషోర్తో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి మాట్లాడారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఘాట్లను ఏర్పాటు చేస్తానని చెప్పారు. శివరాత్రి సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లను పుష్కరాలకు ట్రయల్ రన్ గా భావించి పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట నగర కమిషనర్ రాహుల్ మీనా, ఇరిగేషన్ శాఖ ఎస్ఈ కె గోపీనాథ్, టూరిజం శాఖ ఆర్డీ ఎన్వివిఎస్ మూర్తి తదితరులు ఉన్నారు. మొత్తం ఫినిష్ చేయడానికి కావచ్చు, కొంచెం చేసిన వర్క్ వరకు ఇందులో కూడా ఇంకా ఇది కొట్టి బాగుంటుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అమలాపురం పట్టణంలోని నల్లవంతెన దిగున ఉన్న డంపింగ్ యార్డ్లో చెత్త చెదారాల ప్రాసెసింగ్ కోసం చేపట్టిన ప్లాస్మా టెక్నాలజీ ప్లాంట్ నిర్మాణం సంతృప్తికరమైన వేగంతో కొనసాగుతుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాల్లో భాగంగా యార్డులో నిర్మిస్తున్న ప్లాంట్ పనులను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రాజెక్టు పూర్తయిన అనంతరం చెత్త నిర్వహణలో ఆధునిక పర్యావరణ రహిత పరిష్కారం అందుబాటులోకి వస్తుందని అన్నారు. దీనివల్ల పట్టణ శుభ్రత మెరుగుపడడంతో పాటు కాలుష్య నియంత్రణకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. 5 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్లాస్మా టెక్నాలజీ ఆధారిత సాలిడ్ వేస్ట్ డిస్పోజబుల్ ప్లాంట్ ద్వారా రోజుకు సుమారు 10 టన్నుల చెత్తను ప్రాసెస్ చేయనున్నట్లు తెలిపారు. పట్టణంతో పాటు పరిసర గ్రామ పంచాయతీల్లోని చెత్త చెదారాలను స్థానికంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్కు తరలించే విధంగా కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో 3 కోట్ల 80 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బండా సత్యానందరావు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. మండలంలోని పెరికల్ గ్రామంలో 25 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సిసి రోడ్డు డ్రైన్ కు శంకుస్థాపన చేశారు. గుమ్ములేరులో న్యూ హౌసింగ్ కాలనీలో 30 లక్షల రూపాయలతో మెటల్ రోడ్డు, అలాగే నర్సీపూడి గ్రామ పరిధిలో తెరంగేటి తావయ్య ఇంటి ముందు పిట్టా సత్యనారాయణ ఇంటి వరకు సిసి రోడ్డు డ్రైన్ నిర్మాణము, దీనాలమ్మ గుడి నుండి మెటల్ రోడ్డుకు 3 లక్షలతో నిర్మాణాన్ని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఆయా శాఖ అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అదే మనకు కూడా చెప్తున్నా అంతేనంటారా? అంతే. రావులపాలెం గౌతమి గోదావరి వంతెన కింద గుర్తు తెలియని వ్యక్తులు ఆయిల్ ప్లాస్టిక్ కవర్లకు నిప్పు పెట్టడంతో శనివారం కలకలం రేగింది. భారీ మంటలు, దట్టమైన పొగ రావడంతో వంతెనపై ప్రయాణిస్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నిప్పు పెట్టిన వారి కోసం పోలీసులు విచారణ చేపట్టారు. అయ్యో మళ్ళీ వాడికి కూడా ఇబ్బంది అయిపోతుంది. పైన రోడ్డు అనుకుంటాడా, అయ్యో గ్యాస్ లైన్ ఏది వెళ్తుంది, అయ్యో దానివల్ల చాలా ఎఫెక్ట్ అయిపోద్ది కదా. పెట్రోల్స్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు వెళ్ళి చూడండి కూడా ఆక్సిజన్ బస్సులు వెళ్తున్నాయి, ఇవన్నీ కూడా మొత్తం. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో కలెక్టరేట్లో ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. దీనిలో ప్రధానంగా గత డిఆర్సీలో తీసుకున్న నిర్ణయాల అమలుపై చర్చించారు. అనంతరం వివిధ శాఖల పనితీరును మనోహర్ సమీక్షించారు. ఈ సమావేశంలో పాల్గొన్న స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పూర్తయిన కొత్త భవనాన్ని వినియోగంలోకి తీసుకుని రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అలాగే ద్వారకా తిరుమల మండలం రామనగూడలో రాయల్ చెరువులో నుండి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని, ఇదే విధంగా జిల్లా అంతటా కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వ భవనాల నిర్మాణం సగంలో ఆగిపోయాయని, వాటిని వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. డిజిటల్ లైబ్రరీలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, శాసనసభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉప ఉత్పత్తులను సమగ్రంగా వినియోగించి అభివృద్ధి చెందాలి. కాళ్ల మండలంలో రైస్ మిల్లర్లకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఏపీలో చారిత్రక ప్రాధాన్యత పొందిన రైతుల పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం తేతలి, తూర్పు విప్పరు గ్రామాల్లో స్పష్టం చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో ఘనంగా స్వాతంత్ర్య సమరయోధులు ఎర్రమిల్లి నరసింహారావు జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కుటుంబ సభ్యులు. కవి సుశర్మకు సన్మానం. అలంపురం భూశాంతి మహాయజ్ఞానికి తీసుకువచ్చిన వందలాది గోవులు, పలువురు పీఠాధిపతులు. ఆధ్వర్యం వహిస్తున్న వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్ డాక్టర్ పెదకృష్ణంరాజు. 2047 నాటికి భారతదేశాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. రాజమండ్రిలో ప్రకటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అమలాపురం డంపింగ్ యార్డులో చురుకుగా కొనసాగుతున్న ప్లాస్మా టెక్నాలజీ ప్లాంట్ నిర్మాణం వెల్లడించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఆలమూరు మండలంలో 3,80,00,000 రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు. వివరాలను చెప్పిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. ఏలూరు జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల. చర్చించిన అభివృద్ధి కార్యక్రమాలు. పలు ప్రజా సమస్యలను లేవనెత్తిన ప్రతిపక్ష ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.